నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొంత కీలక మలుపులు తిరుగుతోంది. కీలక పరిణామాలు కూడా ఈ వ్యవహారంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుంది అంటూ కూడా. ఎందుకంటే గతం నుంచి కూడా పొలిటికల్ కామెంట్స్ కాస్తే ఇప్పుడు విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి హోంశాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి అనిల్ కుమార్, ఇట్లా వీళ్ళందరి నుంచి కూడా సిట్ అధికారులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు ప్రస్తుతం. అంటే ఈ రివ్యూ బృందం ఎందుకు వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీస్కు పంపినటువంటి ఫోన్ నెంబర్లకు సంబంధించినటువంటి అనుమతులపైన ఇప్పుడు వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పటికే లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఒక రకంగా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత ఇన్వెస్టిగేషన్ చాలా దూకుడుగా సాగిస్తోంది. మరి ప్రభాకర్ రావు కానీ ప్రణీత్ రావు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రికార్డు జరుపుకున్నటువంటి క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారులే స్వయంగా వీళ్ళిద్దరి వద్ద వివరాలు సేకరించినట్లు సమాచారం. సో ఇప్పుడు ప్రధానంగా ప్రభాకర్ రావు టీం సేకరించినటువంటి ఫోన్ నెంబర్లను మావోయిస్టు సానుభూతి పరుల సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లుగా పేర్కొంటూ ట్యాపింగ్కి సంబంధించి అనుమతులు ఇవ్వడంపైనే ఇప్పుడు వారి కొంత స్టేట్మెంట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా పర్మిషన్లు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మావోయిస్టుల ఫోన్ నెంబర్లు మావోయిస్టుల సానుభూతి పరులుగా చిత్రీకరించి వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే వాళ్ళ స్థాయి కానీ ఏదైనా కానీ ఐజీ స్థాయి అధికారి అయినప్పటికీ ఆఫీసర్కు మాత్రమే ఇప్పుడు ఇట్లాంటి అధికారులు ఉంటాయి. అంటే పదవీ విరమణ పొంది ఓఎస్డీ హోదాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును గత ప్రభుత్వ హయాంలో కొంత ఫోన్ లీగల్ ఇంటర్నేషనల్ డిజిగ్నేటెడ్ అథారిటీగా కూడా నియమించడం పైన కూడా సిట్ ఇప్పుడు వివరణ తీసుకుంటుంది. అంటే డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలో కూడా కేవలం 7 రోజుల వరకు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టేందుకు కొంత అవకాశం ఉంటుంది. కానీ గడువు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు ఫోన్లపైన నిఘా పెట్టాలంటే ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ కమిటీ కొంత అనుమతి తప్పనిసరి. కానీ అందుకు విరుద్ధంగా ప్రభాకర్ రావు టీం ఏదైతే ఇష్టం వచ్చినట్లుగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లుగా ఇప్పుడు సిట్ అయితే విచారణలో కొంత ధృవీకరణకు వచ్చింది. ఈ మేరకు జితేందర్ అట్లాగే అనిల్ కుమార్లు ఇచ్చినటువంటి సమాచారంతో ప్రభాకర్ రావును మరింతగా ప్రశ్నించేందుకు కూడా సిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ 2023లో రివ్యూ కమిటీ ఎన్నిసార్లు జరిగింది, మరి అప్పట్లో ఎస్ఐబై చీఫ్గా ఉన్నటువంటి ఆయనకు డేటా డిలీట్ చేసేందుకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అనే కోణంలో ఇప్పుడు ఆధారాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కానీ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారంతో పాటుగా జితేందర్ ఎవరైతే ప్రస్తుతం డీజీపీగా ఉన్నారో ఆయన అట్లాగే అనిల్ కుమార్ ఇచ్చినటువంటి వివరణను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. కానీ వాస్తవానికి అనేక కోణాల్లో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కానీ ప్రణీత్ రావులు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా సిట్ దర్యాప్తు చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి డీజీపీ మహేందర్ రెడ్డి కానీ అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసేటువంటి రవిగుప్తా నుంచి కూడా ఇప్పుడు సమాచారం సేకరించేందుకు కొంత సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి 2022లో జరిగినటువంటి అప్పుడు ఉప ఎన్నికలు ఏదైతే మునుగోడు కానీ హుజురాబాద్ కానీ ఇటువంటి ఉప ఎన్నికల టైంలోనే పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని అప్పట్లోనే కొంత ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రణీత్ రావు టీం అందించినటువంటి సమాచారంతో ఎవరైతే ఇదంతా కూడా ఒక మాఫియా లాగా అంటే భుజంగరావు కానీ తిరుపతి అన్న కానీ రాధాకృష్ణరావు కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రత్యర్థి పార్టీల పైన వాళ్ళ కదలికలపైన నిఘా పెట్టేందుకే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లుగా క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకొని కోట్ల రూపాయలు కూడా సీజ్ చేసినటువంటి వ్యవహారం కూడా మనం ఉప ఎన్నికల టైంలో చూసాం. ఇదంతా కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్లుగా ఇప్పటికే సిట్ అధికారులు వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించారు. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావుతో సహా ఆ కేసులో మిగిలినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో కూడా అప్పటి రివ్యూ కమిటీని కూడా సిట్ విచారించబోతున్నట్లుగా కూడా సమాచారం. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను కొడంగల్ ఇన్ఛార్జ్గా పనిచేసినట్లుగా పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో అప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. సో ఇప్పుడు సాక్షిగా సిట్ ఇచ్చినటువంటి నోటీసుల మేరకు ఆయన్ని తాజాగా బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటికే పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ అయిన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో మరి ఆయనకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ట్యాపింగ్ లిస్టులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు చూపి సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నలు అడిగారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మొత్తం ఆ ట్యాపింగ్ లిస్ట్ 650 మందికి పైగా లిస్టు వెలికి చూసింది. సో ప్రణీత్ రావు కూడా సిట్ ముందు హాజరయ్యారు. ఆయన కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిట్ అధికారులు ప్రణీత్ రావును పూర్తిగా విచారించి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు.
సో ఇప్పుడు 3 రోజుల విచారణలో భాగంగా ప్రభాకర్ రావు వెల్లడించినటువంటి వివరాలతో పాటుగా ఇప్పటికే సేకరించినటువంటి డాక్యుమెంట్లు కానీ సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆధారితంగా ఇప్పుడు ప్రశ్న వర్షం కురిపించారు. కానీ ఇప్పుడు తాజాగా గురువారం ప్రణీత్ రావు ప్రభాకర్ రావును ఎదురెదురుగా కూర్చోబెట్టి అంటే కన్ఫరంటేషన్ చేసి అక్కడ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కన్ఫరంటేషన్లో ఇంకా ఎటువంటి అంశాలు కీలక అంశాలు వెలికి చూస్తాయనేది ఒక సస్పెన్స్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా బాధితులందరినీ కూడా వాంగ్మూలాలు తీసుకున్నారు, బాధితుల్ని ప్రభాకర్ రావుని పెట్టారు, ఇప్పుడు ప్రభాకర్ రావుని ప్రణీత్ రావుని ఇట్లా పెట్టారు. సో ఇప్పుడు ఈ కేసు కీలక మలుపు తీసుకుంటుంది ఈ వ్యవహారాలన్నింటినీ చూసిన తర్వాత. మరి ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి ఉన్నతాధికారుల నుంచి కూడా సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి తరుణంలో ఒక సంచలనంగానే చెప్పుకోవాలి తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఎందుకంటే ఉప ఎన్నికల సమయంలో, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేవలం పొలిటీషియన్స్ ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేశారు. సో ఇప్పుడు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐబి బృందం ట్యాపింగ్ కోసం సుమారుగా 618 ఫోన్ నెంబర్లను కూడా రివ్యూ కమిటీ ముందు పెట్టి అనుమతి తీసుకొని మరి ఫోన్ ట్యాపింగ్ చేశారని సిట్ గుర్తించింది. దీంతో ఇప్పుడు రివ్యూ కమిటీ సభ్యులు అప్పుడు హోంశాఖ కార్యదర్శి, అప్పుడు డీజీపీలను కూడా, మరి అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ను కూడా సిట్ అధికారులు ఇప్పుడు వాళ్ళని విచారించి వాళ్ళతో కూడా వాంగ్మూలాలు తీసుకొని ప్రశ్నలు కొంత అడిగినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రశ్నలు అడిగినటువంటి లేఖను పంపితే వాళ్ళు సమాధానం రిటర్న్గా ఇచ్చారు. సో ఇప్పుడు ఎస్ఐబి నుంచి వచ్చినటువంటి ఫోన్ నెంబర్ల పైన మీరు వెరిఫై చేశారా లేదా, మరి అలాంటి యంత్రాంగం ఏదైనా ఉందా? ఎందుకంటే వీళ్ళు ఏదో అడగంగానే వాళ్ళు ట్యాప్ చేసేయటమేనా, లేకుంటే ఎవరిది ఏంటనే ఏమైనా మీరు క్రాస్ చెక్ చేసుకున్నారా? మరి ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాత రివ్యూ కమిటీ ఏమైనా అనుమతి కోరారా? మరి ముందే అనుమతి తీసుకున్నారా? మరి ఈ ఫోన్ నెంబర్లన్నీ మావోయిస్టులు, ఉగ్రవాద ఆపరేటర్ల వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్, వాళ్ళ కేసులకు సంబంధించినవా అని ఏమైనా నోట్లో పేర్కొన్నారా? ఏ అంశాల కింద మీరు పర్మిషన్లు ఇచ్చారు? ఇదంతా కూడా కూపిల్లా అవుతున్నారు. సో ఇప్పుడు ఇట్లా తదితర అంశాలపైన కూడా ఇప్పుడు సమాధానాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ హోదాలో కొంత అధికృత అధికారి కావడంతో, అంటే పూర్తి హైయర్ అఫీషియల్, మరి ఈ విభాగం నుంచి వచ్చినటువంటి లేఖలకు అనుమతి ఇచ్చాం తప్ప పెద్దగా ఎవరిది అని వాకప్ చేసినట్టుగా మేమైతే అబ్జర్వ్ చేయలేదని వీళ్ళు క్లారిటీ చేయడం తెలుస్తుంది. మరి ఇప్పుడు మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి కానీ, అంజనీ కుమార్ కానీ, మరి ప్రస్తుతం హోంశాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రవి గుప్తాలకు కూడా కొంత ప్రశ్నలకు ఉన్నటువంటి లేఖలు పంపించి సిట్ అధికారులు వాళ్ళ వద్ద నుంచి సమాధానాలు కోరుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరి అప్పటి సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ నుంచి కూడా కొంత సమాచారం సేకరించాలని భావిస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తుంది. సో ఇప్పుడు అప్పటి ప్రభుత్వంలో పెద్దలుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకుంటున్నారు. మరోవైపు బాధితుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు, మరోవైపు వీళ్ళ లిస్ట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ఎవరైతే ట్యాపింగ్ గురై వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు తన ఫోన్ను తన భర్త అనిల్ కుమార్, పలువురు వైసీపీ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఇప్పటికే షర్మిల కూడా తాజాగా ఆరోపణలు తెర మీదకి వచ్చి, అంటే ఆమె కూడా ఒక బాధితురాలుగా మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు బృందం షర్మిలతో పాటుగా వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి కానీ, కోటంరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా సిట్ తేల్చినట్లు తెలుసు. అంటే వైసీపీ అగ్రనేత జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి ట్యాపింగ్ చేసి ఆడియోలు పంపినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు అధికారికంగా తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది మందిపై నిఘా కొనసాగిందని మాత్రమే ఇప్పుడు గుర్తించారు. ఈ వ్యవహారం మీద బీజేపీ కూడా కొంత సీరియస్ అవుతోంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వాంగ్మూలాలను సైతం సిట్ అధికారులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అందరి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభాకర్ రావుని గ్రిల్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఏం చెప్తారు, ఏం జరిగిందనే అంశాల మీద తీసుకుంటున్నారు. ఇప్పుడు సిట్టు ఇంకా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలను కూడా తాజాగా నమోదు చేసింది, ఇంకా కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు, టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ముంగి జైపాల్ది కానీ, లేదంటే రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పటోళ్ల మైపాల్ రెడ్డిది కానీ, లేకుంటే డ్రైవర్ జగదీశ్వర్ రెడ్డి, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి గుడ్లపల్లి సైదుల్దిగా పాటుగా ఇప్పుడు గాంధీ భవన్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు తీసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ అయినట్లుగా వీళ్ళు నిర్ధారణకు వచ్చారు. అంటే మొత్తం 618 పెద్ద లిస్టులో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటుగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కానీ, ఆయన కుమారుడు రోహిత్తో పాటుగా వాళ్ళ ముగ్గురు ప్రధాన అనుచరులు ప్రేమ్ కుమార్ కానీ, గుండా నిరంజన్ కానీ, కపిల్ ఫోన్లను సైతం ట్యాప్ అయినట్లుగా గుర్తించింది. చాలామంది జర్నలిస్టులు కానీ, జడ్జిలు కానీ, టాలీవుడ్ ప్రముఖులు ఇట్లా అందరివి ట్యాప్ అయినటువంటి పరిస్థితి. సో ఇట్లా అప్పట్లో ట్యాప్ గురైనటువంటి వాళ్ళందరివి కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు చేసినటువంటి ఎవరెవరు చేశారు ఏంటంటే దాని మీద వాంగ్మూలాలు తీసుకుంటారు. ఇప్పుడు కన్ఫరంటేషన్ కూడా జరుగుతుంది. మరోవైపు కొంత ఎవరైతే రివ్యూ కమిటీ ఉందో వాళ్ళ వైపు నుంచి కూడా వాంగ్మూలాలు వచ్చినాక అన్ని క్రాస్ చెక్ చేసి ఎట్లా జరిగింది, ఏం జరిగిందో క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు మరోవైపు ఇప్పుడు బాధితుల్లో చాలామంది ప్రముఖులు కూడా సిట్ విచారణ సహకరించడం లేదనే అంశం కూడా తెలుస్తుంది. నిజంగా జరిగిందో
జరిగిపోయింది కదా ఇప్పుడు ఎందుకు వాంగ్మూలం ఎందుకు అని కూడా కొందరు అడుగుతున్నట్టుగా సిట్కి కూడా కొందరు క్రాస్ చెక్ చేస్తున్నట్టుగా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించినటువంటి వారిలో చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు లేకుంటే బిజినెస్ పర్సన్స్ కూడా ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కనుక వాళ్ళు వాంగ్మూలం ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ చిక్కులేక ఏమైనా ఇరుక్కుంటారేమో ఒక భయాందోళనలు వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంకా ఎటువంటి అంశాలు వెలికి చూస్తాయని మాత్రం కొంచెం సస్పెన్స్గా మారుతుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ అయితే మాత్రం ఒక చేదు నిజం, ఖచ్చితంగా జరిగిందని మాత్రం వాస్తవం. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.